శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పురాణాలలో నారద మహర్షి అనగానే కలహభోజన ప్రియుడు, ఎవరికైనా పోట్లాట పెడితేనే అతనికి కడుపు నిండుతుందట అని చెబుతూ ఉంటారు. పురాణ కథలలో కూడా తగవులు పెట్టినట్టుగా కథలు వింటాం. అలాగే ప్రతి వీధిలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ స్వభావం గలవారు ఉంటారు. రెండు కుటుంబాల మధ్యనో లేదా కుటుంబం మధ్యలోనూ తగవులు పెట్టి విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లోకంలో ఉన్న వ్యక్తులు కత్తెరలా విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక దర్జీ చొక్కా కొట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన కొడుకు స్నేహితుడు ఒకనాడు ఇంటికి వచ్చాడు. అంకుల్ రాహుల్ ఉన్నాడా అని అడిగాడట. బాబు ఇప్పుడే పని మీద బయటికి పంపాను, వస్తాడు, కూర్చో అన్నాడట. ఈ పిల్లవాడు కూర్చొని ఆ దర్జీని పరిశీలిస్తున్నాడు. కత్తెరతో బట్టను కత్తిరిస్తూ దాన్ని తొడ కింద పెట్టుకున్నాడట. గుండీలను కుట్టేటటువంటి సూదిని పూర్వకాలంలో అందరూ తలపాగా ధరించేవారు. తలపాగాలు పెట్టుకున్నాడు. అది గమనించినటువంటి పిల్లవాడు, కత్తెరనేమో తొడ కింద పెట్టుకుంటున్నావు, అది అత్యంత విలువైనటువంటిది, అది లేకపోతే నీవు బట్టలను కత్తిరించేవాడివి కాదు కదా, చిన్న సూదినేమో చివరికి గుండీలను కుట్టడానికి పనికొచ్చేది తలలో పెట్టుకుంటున్నావేమిటి అన్నాడట. బాబు, వస్తువు విలువ ప్రయోజనాన్ని బట్టి ఉంటుంది, కానీ ధర లేదా దాని విలువను బట్టి ఉండదు అన్నాడు. అలాగే లోకంలో ఉన్న కొందరు వ్యక్తులు ఇదే విధంగా ఉంటారు. కొందరు కత్తెరలా ఉంటూ కుటుంబాల మధ్య, కుటుంబంలో విభేదాలు కల్పిస్తూ ఉంటారు. కొందరు సూదిలా అన్నీ తొలగించి ఏకం చేస్తారు అన్నాడట. లోకంలో కుటుంబము పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని వారు మన చుట్టూ ఎందరో ఉంటారు. కత్తెరలా కుటుంబాన్ని విడదీస్తారు. కొందరేమో విభేదాలు ఏర్పడినట్టయితే వాళ్లకు నచ్చజెప్పి సూదిలా ఏకం చేస్తారు. మనిషి విలువ బీదవాడా ధనవంతుడని కాదు, ఒక వ్యక్తిత్వాన్ని బట్టి విలువ ఉంటుంది. ధన్యవాదాలు.